ఇది మోస్ట్లీ ఎలా ఉంటుందంటే విక్రమ్ వేతాల్ కథ ఉంటుంది కదా, సేమ్ కాన్సెప్ట్. దిస్ ఇస్ వాట్ ఈవెన్ ఐసీఐ ఎక్స్పెక్ట్స్ ఫ్రమ్ యూ ఆల్సో. మనం యూట్యూబ్ వీడియోలో కూడా మాట్లాడుకున్నాం కదా, వాట్ ఐసీఐ వాంట్స్ ఫ్రమ్ యూ. ఇట్ వాంట్స్ యూ టు సాల్వ్ ద కేస్ స్టడీస్ బై అప్లైయింగ్ ద కాన్సెప్ట్స్ యూ హ్యావ్ లెర్న్డ్. ఓకే, 3 థింగ్స్ అన్నమాట. నిజం చెప్పాలి, నిజాయితీగా ఉండాలి, అండ్ న్యాయం మాత్రమే చేయాలి. ఈ చాప్టర్ అంతా ఎట్లా డిస్కస్ చేసుకుంటున్నామంటే, మీ బీయింగ్ బేతాల్, నేను వచ్చి మీకు స్టోరీస్ చెప్తూ ఉంటాను. యూ యూజ్ యువర్ న్యాయం, నిజాయితీ అండ్ నిజం అండ్ గివ్ ఆన్సర్స్ టు దట్. ఈ చాప్టర్కి ఈ అప్రోచ్, స్టోరీ టెల్లింగ్ అప్రోచ్ ఎందుకు అంటే, ఐ సే ఆల్సో టెస్ట్ యూ ఇన్ దట్ స్టోరీ టెల్లింగ్ మేనర్. కాబట్టి డైరెక్ట్ క్వశ్చన్స్ ఉన్న వాటికి వి యూజ్ వేరియస్ కైండ్స్ ఆఫ్ ఫార్మాట్స్, రిపోర్ట్స్ ఇవంతా యూజ్ చేస్తాము. బట్ దీనికైతే స్టోరీ టెల్లింగ్ మెథడే అనమాట. లేదు, మీ సిఏ ఫైనల్ ఎగ్జామ్స్ ఇంకో 2 monthsలో రాసిస్తారా? 2 monthsలో రాసిన తర్వాత మీకు 45 daysలో పాస్ అని రిజల్ట్ వచ్చేస్తుందా? అప్పుడు నుండి ఫాలో అవ్వాలా? కాదు. పాస్ అయిన తర్వాత మెంబర్షిప్ రిజిస్ట్రేషన్ చేసుకోవాలి ఐసీఐ దగ్గర నుండి. ఫీజు కట్టి రిజిస్ట్రేషన్ చేసుకోవాలన్నమాట. అప్పుడు ఐసీఐ దగ్గర వీళ్ళందరూ మా మెంబర్స్, మేము రిజిస్టర్లో ఎంటర్ చేసామని చెప్పి మీ నేమ్ అప్పుడు ఎంటర్ చేస్తారు. పాస్ అవ్వగానే మెంబర్షిప్లో రిజిస్టర్లో ఎంటర్ చేయరు. ఫీజు కట్టి మెంబర్షిప్ రిజిస్ట్రేషన్ చేసుకోండి, అప్పుడే చేయాలి. ఈ ఫీజు ఒక్కసారి కడితే సరిపోతుందా? ప్రతి సంవత్సరం కట్టాలి. ఓకేనా? కట్టకపోతే ఏం చేస్తారు? పేరు తీసి పక్కన పడేస్తారు. మళ్ళీ ఎప్పుడు ఎక్కిస్తారు? మళ్ళీ ఫీజు కడితే ఎక్కిస్తారు. ఓకేనా? సరే, మీరు ఈ రిజిస్టర్లో, మెంబర్ రిజిస్టర్లో మీ పేరు ఉన్నంత కాలం మీరు ఈ ప్రొఫెషనల్ ఎథిక్స్ని ఫాలో అవ్వాలి. అదేంటి ఇంత ఎథిక్స్, న్యాయం, నిజాయితీ, ఇంత పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతున్నారు? అసలు మెంబర్షిప్ రిజిస్టర్లో పేరు పెట్టుకోను, డబ్బులు కూడా సేవ్ అవుతాయి అనుకుంటే తప్పు. మీరు మెంబర్షిప్ రిజిస్టర్లో లేకపోతే మీ పేరు, మీరు ప్రాక్టీస్ చేయలేరు. చాలా కంపెనీస్లో మీరు అసలు జాబ్ కూడా చేయలేరు. బిజినెస్ అంతా నో ప్రాబ్లం, యూ కుడ్ మేనేజ్ దాట్. సో అలాగనమాట, ప్రాక్టీస్ చేయలేరు. దట్ ఈస్ వాట్ ద స్ట్రెంగ్త్ ఆఫ్ సిఏ కదా. యా, సో దట్ ఈస్ ద థింగ్ అనమాట. దట్ ఈస్ ద పవర్ ఆఫ్ మెంబర్షిప్ రిజిస్టర్. సరే, బాగానే ఉంది. ఎప్పుడు ఫాలో అవ్వాలి? అంతా బాగానే ఉంది. అసలు ఎందుకు ఫాలో అవ్వాలి ప్రొఫెషనల్ ఎథిక్స్? ఎందుకు ఫాలో అవ్వాలంటే పబ్లిక్ ఇంట్రెస్ట్ కోసం. ఒక్కటే డైలాగ్, పబ్లిక్ ఇంట్రెస్ట్ కోసం. మీరు నన్ను అడగచ్చు, అసలు మేమేదో మా మాలాన మేము ఎక్కడో ఊరి చివర ఉన్న లిస్టెడ్ కంపెనీనో, గోడౌనో, ఫ్యాక్టరీకో వెళ్ళి ఆడిట్ చేసుకుంటున్నాము. పబ్లిక్ అంటే ఏంటి? సిటిజన్ ఆఫ్ ఇండియా. దేశంలో ఇంతమంది ప్రజల ఇంట్రెస్ట్ మేము ఎట్లా చూస్తాము? అసలు మాకు వాళ్ళకి సంబంధం ఏంటి ఎక్సెప్ట్ ప్లెడ్జ్లో బ్రదర్ అండ్ సిస్టర్ రిలేషన్షిప్ తప్పించి అని మీరు నన్ను అడగచ్చు. ఒక చిన్నగా చెప్తాను అనమాట స్టోరీ, వినండి. అసలు పబ్లిక్ ఇంట్రెస్ట్ ఎందుకు అంటే, బేసిక్స్లో కొంచెం మీకు ఫౌండేషన్ స్ట్రాంగ్గా ఉంటే మీరు యూ కుడ్ గెట్ దట్ ఎసెన్స్ అనమాట. అందుకని ఇది వచ్చి ఐఎమ్ ప్రోగ్రామింగ్ యువర్ మైండ్ సో దట్ మీరు ఇలాగ ఆలోచించాలి కాబట్టి మీకు సొల్యూషన్స్ ఈజీగా వస్తాయి అనమాట. అందుకనే మీకు కొంచెం డీటెయిల్గా బేసిక్స్ చెప్తున్నాను అనమాట. ఓకే, సరే, అసలు మీకు ఆ పబ్లిక్కి ఉన్న కనెక్షన్ ఏంటి? సరే, ఒకరు ఉన్నారు, ఒక సిటిజన్ ఆఫ్ ఇండియా ఉన్నారు. వాళ్ళు ఏదో జాబ్ చేస్తున్నారు. వాళ్ళేం సీఏ కాదు, ఎవరో ఒక పబ్లిక్ ఉన్నారు. వాళ్ళు వచ్చి బ్యాంకులో ఎఫ్డి చేస్తున్నారు. బ్యాంక్ ఏం చేసింది? అందరు ఎఫ్డీస్కి ఇస్తుంది, కానీ పొరపాటున ఆ యొక్క సిస్టంలో ఏదో మిస్టేక్ అయి ఉండటం వల్ల ఏదో ఈయన ఎఫ్డి మీద ఇంట్రెస్ట్ పడట్లేదు. ఈయన వెళ్ళి బ్యాంకుకి వెళ్ళి చెప్పారనమాట. బ్యాంక్ అసలు పట్టించుకోవట్లేదు. ఇప్పుడు మీరు ఆడిటర్గా బ్యాంకుకి వెళ్ళారు. మీరు ఇట్లా పడట్లేదండి దీని మీద, మేము దీన్ని ఆడిట్ రిపోర్ట్లో రాస్తున్నాము, అడ్వర్స్ రిమార్క్ అని చెప్పారు. ఇప్పుడు ఆ బ్యాంకు మీ యొక్క ఆడిట్ రిమార్క్స్కి భయపడి దానికి వాట్ డు దే డూ? దే టేకప్ రెమీడియల్ యాక్షన్స్. రెమీడియల్ యాక్షన్ అంటే ఏంటి? ఈ యొక్క పర్సన్కి ఆ ఇంట్రెస్ట్ పే చేస్తారు. దట్ ఈస్ వాట్. ఇది చూడండి, మీరు ఒకటి ఫైండ్ అవుట్ చేయటం వల్ల ఒకరికి బెనిఫిట్ జరిగింది కదా, ఒకరికి న్యాయం జరిగింది. ఓకే, ఇంకొక ఎగ్జాంపుల్. సరే అండి, బ్యాంక్ కాకుండా చాలా ఉన్నాయి కదా, లైక్ లిస్టెడ్ కంపెనీస్లో నేను చేస్తూ ఉంటాను.
అప్పుడు ఎట్లాగా? సరే, లిస్టెడ్ కంపెనీ ఉంది. లిస్టెడ్ కంపెనీ షేర్స్ లిస్ట్ అయి ఉంటాయి. ఒక పబ్లిక్ వాళ్ళ సేవింగ్స్ని తీసుకువెళ్ళి స్టాక్ మార్కెట్లో పెట్టారు. మీ దగ్గర ఇప్పుడు ఒక ఇన్ఫర్మేషన్ ఉండింది. సే లైక్ ఆ కంపెనీ ఒక ఫ్రాడ్ కంపెనీ అనుకోండి. ఇట్ వాంట్ టు ఇష్యూ ప్రాస్పెక్టస్ ఇష్యూ చేసి షేర్ హోల్డర్స్ మనీ అంతా తీసేసుకొని ఎక్కడో ఆ ఇన్వెస్ట్మెంట్ అంతా ట్యాక్స్ హెవెన్ కంపెనీస్, ఆఫ్ షోర్ కంపెనీస్ కి వెళ్ళిపోయి ఈ షేర్ హోల్డర్స్ కి అసలు లైక్ దే వాంట్ టు బీట్రే ద షేర్ హోల్డర్స్. ఈ ఇన్ఫర్మేషన్ మీ దగ్గర ఉంది. అప్పుడు మీరేం చేస్తారు? వెళ్ళి ట్విట్టర్లో ఓకే దిస్ కంపెనీ ఈజ్ ఫ్రాడ్ అట్లా అంతా చెప్పరు. మీరు స్టాట్యూటరీ రెగ్యులేటర్స్ దగ్గరికి వెళ్తారు. లైక్ ఒక ఇది లిస్టెడ్ కంపెనీ కాబట్టి సెబీ దగ్గరికి వెళ్ళొచ్చు. అండ్ బ్లాక్ మనీ ఇన్వాల్వ్మెంట్ అయింది కాబట్టి ఆర్బీఐ దగ్గరికి వెళ్ళొచ్చు. ఇట్లాగా వెళ్ళాలి కూడా యాజ్ పర్ లా ఇదంతా. సో వెళ్తే అప్పుడు ఏం చేస్తారు? అవి లైక్ బ్యాంక్రప్సీ కోడ్ పెడతారు, ఇన్సాల్వెన్సీ ఐబీసీని ఇంట్రడ్యూస్ చేస్తారు. అప్పుడు ఏమవుతుంది? ఐబీసీ ఇంట్రడ్యూస్ చేయడం వల్ల ఈ లిస్టెడ్ కంపెనీస్ కి, షేర్ హోల్డర్స్ కి ఎంతో కొంత వస్తుంది మనీ. సో దట్ ఈ యొక్క లిస్టెడ్ ఎంటిటీస్ ఎవరైతే ఉన్నారో విచ్ దే వాంటెడ్ టు బీట్రే ద షేర్ హోల్డర్స్, వాళ్ళది మీరు కట్ డౌన్ చేసేస్తారు అనమాట. దీనివల్ల ఒకరు కాదు, ఇద్దరు కాదు, ఎన్నో వేల ఫ్యామిలీస్ యొక్క మనీ మీ హ్యాండ్స్ లో సెక్యూర్డ్ గా ఉంటుంది బికాస్ ఇంట్రడ్యూసింగ్ దట్ ఐబీసీ. ఓకే, దిస్ ఇస్ ద థింగ్ అనమాట. సరే అండి, షేర్ హోల్డర్స్ అదంతా పక్కన పెట్టేయండి. స్టాక్ మార్కెట్స్ ఆర్ సబ్జెక్ట్ టు మార్కెట్ రిస్క్ అని పక్కన పెడతారు, అది వాళ్ళ కర్మ, వదిలేయండి అన్నారు అనుకోండి. సరే, ఏమీ తెలియని ఒక విలేజర్ ఫార్మర్ అనమాట, డైరీ ఫార్మర్. వాళ్ళు ఏం చేస్తారు? ఎల్ఐసి కట్టుకుంటారు. ఓకే, మా అమ్మాయి పెళ్లికి 14 ఏళ్ళు ఉన్నాయి, ఇంకా ఈ టైం కల్లా అది మెచ్యూర్ అయిపోతుంది, టర్మ్ లైఫ్ ఇన్సూరెన్స్, అప్పుడు డబ్బులతో పెళ్లి చేస్తాను, లేకపోతే చదివించుకుంటాను, ఏదో ఒకటి ఇల్లు కట్టుకుంటాను అనుకుని ఎల్ఐసిలో సేఫెస్ట్ ఇన్వెస్ట్మెంట్ ఫర్ ఎవ్రీ సిటిజన్ ఆఫ్ ఇండియా అనుకుంటూ వెళ్ళి కడతారు. ఈ ఎల్ఐసి ఏం చేస్తుంది? ఇది యాజ్ ఇట్ ఇన్వెస్ట్ వయా మ్యూచువల్ ఫండ్స్ కానీ లైక్ ఎనీవేస్ ఇది వెళ్ళి లిస్టెడ్ ఎంటిటీస్ యొక్క షేర్స్ లోనే పెడుతుంది. మళ్ళీ రిస్కే కదా. సో అందుకోసమే ఆడిటర్ హ్యాస్ టు ఫాలో ద ప్రొఫెషనల్ ఎథిక్స్ ఇన్ ఆర్డర్ టు హ్యావ్ దట్ పబ్లిక్ ఇంట్రెస్ట్. ఇప్పుడు మీ చేతిలో ఎంత మంది యొక్క మనీ ఉంది, హ్యాండిల్ అవుతుంది అన్నది మీరు తెలుసుకుంటే గనక యుడ్ బి సో మచ్ సో రెస్పాన్సిబుల్. అండ్ మీకు ఇప్పటికీ మీ భుజాల మీద ఒక 1/2 kg వెయిట్ పెరుగుండాలి. దట్ యు హ్యావ్ టేకెన్ ద రెస్పాన్సిబిలిటీ ఆఫ్ హోల్ సిటిజన్స్ ఆఫ్ ఇండియా మనీ కదా, అంతే. అది అట్లా ఉంచుకోవాలన్నమాట. అలా ఉంచుకొని ఆ వెయిట్ భుజాల మీద, ఇప్పుడు ప్రొఫెషనల్ ఎథిక్స్ చదివేద్దాము 40 pages, ఇది 40 pages 40 questions 20 marks కో చదువుతున్నది కాదు. మీరు యాజ్ అ ప్రొఫెషనల్ మీకు ఉన్న రెస్పాన్సిబిలిటీని మీరు కరెక్ట్ గా చేయాలి. దిస్ ఈజ్ యువర్ స్వధర్మ అనమాట. దానికోసం ఎట్లాగో ఫాలో అవ్వాలి, అది దానికోసం మీరు ఇప్పుడు చదువుతున్నారనమాట. అండ్ విత్ దాట్ సెడ్ విల్ జస్ట్ రీడ్ అనమాట.